శాసనమండలి సభ్యునిగా తనకు అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని తెలిపారు. శాసనమండలిలో కూటమి ప్రభుత్వం తరపున తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడిని సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలో నామినేషన్ వేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలతో వెళ్లి సీఎంను కలిశారు. అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సత్య గారు వివరంగా చెప్పారు. ఆ కార్యక్రమాలు అలానే కేంద్రం ఎల్లవేళల ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది బాధ్యత. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం. ఆ దృష్ట్యా ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అనేక అంశాలని సీఎం గారు అడిగినటువంటి అంశాలని అలానే పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి అంశాలని కేంద్రం ఎల్లవేళల అడిగిన తక్షణమే అన్ని అంశాల్లో కూడా వారు ఆమోదం తెలియజేస్తున్నారు. కేంద్రం ఇంకా కూడా అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 శాసనసభ్యులు ఉన్నారు, నేను ఒక కౌన్సిల్ సభ్యులుగా వచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలా కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఇంకా అత్యధికమైనటువంటి నిధుల్ని సమీకరించడంలో సీఎం గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.